హలో గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంటిన్యూషన్ సార్. నిన్న టాపిక్ కంటిన్యూషన్. సమ్ అప్లోడింగ్ ప్రాబ్లమ్స్ వల్ల మొత్తం వీడియో కంటిన్యూ చేయలేకపోతున్నాను. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా చేస్తున్నాను. సారీ ఫర్ దాట్. అండ్ నిన్న వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్, కొన్ని టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ మూడ్లో, కొంచెం పేపర్ టఫ్గా ఉందనుకుంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ మై అనాలిసిస్, ఓకేనా? రాంగ్గా తీసుకోవద్దు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో బ్రిడ్జ్ లైగాండ్స్ ఉన్నప్పుడు యూపీఎస్సీ ఎలా చెప్తాం, ఓకేనండి? వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్, ఓకేనండి? బాగా రెస్పాన్స్ వస్తుంది, ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకేనండి? ఇక్కడ చూసుకున్నట్లయితే 2 types ఆఫ్ వెరైటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటి? 2 బ్రిడ్జ్ లైగాండ్సే. నార్మల్ నేటి వీడియో వరకు మనం ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పుకున్నామండి? ఒక కోఆర్డినేషన్ స్పీర్, ఒక ఐనిక్ స్పీర్, దాంట్లో కొన్ని రూల్స్, చిన్న ట్రిక్స్ అప్లై చేసుకుని యూపీఎస్సీ అప్లై చేస్తాం. ఇక్కడ 2 కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఐ మీన్ 2 కోఆర్డినేషన్ స్పీర్స్ విత్ 1 బ్రిడ్జ్ లైగాండ్. ఇది ఎలా ఉన్నదండి చూడండి ఒకసారి. ఇది లైగాండే కదా. లైగాండ్ అటాచ్ విత్ ద 2 different coordination spheres. అంతేనండి. 1 ligand differences with 2 bridged with 2 coordination spheres. 2 different coordination spheres. ఇది ఒక COH2, ఇది నికెల్, ఇది COH2 4 times. ఓకే, అలా ఇది అలా ఉంది. సేమ్ బ్రిడ్జ్ లైగండ్ విత్ సేమ్ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ స్పియర్స్ అండి. ఓకేనండి? ఇలా ఇచ్చినప్పుడు రెండింటికి మనం ఎలా ఐయూపీఎస్సీ చెప్తాము. ఏం లేదు సార్, చిన్న ట్రిక్ అప్లై చేస్తే మీరు చాలా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు వచ్చేస్తుంది. చిన్న ట్రిక్, ఏం ట్రిక్ లేదు, మనకి జస్ట్ ఇలా వెళ్ళిపోవడమే. ఎలా వెళ్ళిపోతాం? ఈ యొక్క నేమ్ ఆఫ్ ఫస్ట్ రూల్ ఏంటంటే నేమ్ ఆఫ్ కోఆర్డినేషన్ స్పియర్ ఏ. మనకు ఆల్రెడీ తెలుసు ఎలా చెప్తాము. ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇలాంటి మోడల్స్. కాకపోతే ఆ 2 కలిపి ఒక బ్రిడ్జ్ లైగాండ్తో కలిపి ఉన్నాయి, దాన్ని చేస్తాం. ఇక్కడ అయిపోయింది కదా, నేమ్ ఆఫ్ ఏ అయిపోయింది కదా. నెక్స్ట్ మ్యూ రాస్తాం సార్. మ్యూ లైగాండ్ నేమ్. ఒక లైగాండ్ కదా, బ్రిడ్జ్ లైగాండ్ ఉంది, లైగాండ్ నేమ్. అండ్ సేమ్ మళ్ళీ ఏమున్న తర్వాత బి, నేమ్ ఆఫ్ బి. ఏంటి మ్యూ అంటే? ఇట్స్ సింబల్ ఆఫ్ బ్రిడ్జింగ్ సార్. బ్రిడ్జ్ లైగాండ్ ఉన్నప్పుడు మనం ఇట్స్ సింబల్ ఆఫ్ బ్రిడ్జింగ్ అని చూపించడానికి మనం మ్యూ ఉపయోగిస్తాం. ఓకేనా? ఇంతే, సేమ్. ఓకేనా? దాన్ని అలా చెప్తాం. ముందు ఇది ఏం రాసేద్దామా? ఓకేనా? నేమ్ ఆఫ్ ఏ ఎలా రాస్తాం సార్? మళ్ళీ సేమ్ మనకి ఉన్నాయి కదా ఎగ్జాంపుల్స్. చిన్న రూల్ ఉంది కదా. ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు, ఒక కోఆర్డినేషన్ స్పియర్ ఉన్నప్పుడు ఫస్ట్ లైగాండ్స్ చెప్పాలి. ఎలా చెప్తాం? 4 ఉన్నాయి కాబట్టి టెట్రా H2 ఏమంటాం సార్? ఆక్వా నికెల్. నెక్స్ట్ సెంటిమెంటల్ ఆటమ్ చెప్పాలి కదా. సెంటిమెంటల్ ఆటమ్ చెప్పినప్పుడు అది పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా చూసుకొని మనం నెగిటివ్లో ఉంటే ఏటైనా సఫిక్స్లో రాస్తాం, లేకపోతే ఎలా ఉన్నది అలా రాసేస్తాం. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ మెటల్. ఎప్పుడు పాజిటివ్ కానీ నెగిటివ్ అయాన్ కోఆర్డినేషన్ స్పియర్ ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, Cl3 ఉన్నాయంటే 3Cl మైనస్ కదా. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా ప్లస్సే కదా. అందుకే ఇది టోటల్ కోఆర్డినేషన్ స్పియర్ అనేది పాజిటివ్ కానీ న్యూట్రల్ కానీ ఉన్నప్పుడు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మెటల్. సేమ్ అలా ఉన్నది రాసేస్తాం. నికెల్. నెక్స్ట్ దాని యొక్క ఆక్సిజన్ నెంబర్. ఓకేనా? ఇది అయిపోయిందా? తర్వాత క్లోజింగ్ ఇంకా ఆక్సిజన్ నెంబర్ తర్వాత కడతాం. తర్వాత ఏమన్నాను? మ్యూ లైగాండ్ నేమ్ హైడ్రాక్సీ, లేదా హైడ్రాక్సిడో, లేదా హైడ్రాక్సో, ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? తర్వాత యాసిడ్ నేమ్ ఆఫ్ బి. నేమ్ ఆఫ్ బి మళ్ళీ రాసేస్తారు. టెట్రా ఆక్వా. ఏముంది? మళ్ళీ సేమ్ మెటల్ యొక్క ఏం చేంజ్ అవ్వకుండా కోబాల్టేట్ రాదు. ఎందుకు రాదు అంటే దట్ ఈజ్ ఇన్ పాజిటివ్ కోఆర్డినేషన్ స్పియర్ కాబట్టి. కోబాల్టేట్ కాదండి, కోబాల్ట్. ఆక్సిజన్ నెంబర్. తర్వాత ఏముంది? క్లోరిన్ కదా, క్లోరైడ్. అంతే, అయిపోయింది. మనం ఆక్సిజన్ నెంబర్ కట్టేసి డిఫరెన్స్ చేసేయడమే. ఓకేనా? ఆక్సిజన్ నెంబర్ చెప్పండి. ఇక్కడేమో 0, ఇది 0, ఇక్కడ -1, ఇది -3. అంటే ఏమైంది? రెండిట్ల యొక్క మనం సెపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ నెంబర్లోనే ఖచ్చితంగా వస్తాయి. చూడండి,
-1 -3 ఎంత అయింది, -4 కదా, -4 కదా. సో -4 అవతలకి వెళ్తే -4 అవతలకి వెళ్తే చూడండి 4 జాగ్రత్త రాస్తాం. 4 × H2O అంటే 0 ప్లస్ నికెల్ ప్లస్ హైడ్రాక్సైడ్ ఎంతండి -1 ప్లస్ మళ్ళీ 4 × 0 హైడ్రోజన్ 0 కదా, ప్లస్ -3 = 0. ఓకేనా. నికిల్ ప్లస్ 0, ఇక్కడ కోబాల్ట్ రాయలేదా, కోబాల్ట్ ప్లస్ కోబాల్ట్ -1 -3 అంతా -4. therefore నికిల్ ప్లస్ CO = +4. బ్రిడ్జింగ్లో ఉన్నప్పుడు ఈక్వల్గా సపరేట్ చేయాలి సార్. దీనికి +2 దీనికి +2. ఓకేనండి. ఇలా +2 +2 4 వచ్చింది కదా. రెండిట్లకి x అనుకుంటే 2x అవుతుంది కదా సార్. 2x = 4 అయితే x = 4/2 2 అంటే ఒక x = 2 ఒక x = 2. ఓకేనండి. అదేవిధంగా అని చూస్తాము. ఇది +2 ఇది +2. ఓకే, అర్థమైందా? ఏం లేదు సార్, చిన్న ట్రిక్ అలాగే వెళ్ళిపోవడం. కోఆర్డినేషన్ స్పీర్ డిఫరెంట్స్గా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి చెప్పాడు. మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉంది కాబట్టి మ్యూ ఈజ్ ద సింబల్ ఆఫ్ బ్రిడ్జింగ్. ఓకేనా. సేమ్ యాజ్ ఇట్ ఈస్. దాన్ని చూడండి, సేమ్ లైగాండ్ separated with the same type of one ligand differences with same type of coordination spheres. ఓకేనండి. ఇలా ఉన్నప్పుడు ఎలా చెప్తామంటే రెండు కూడా సేమ్ కోఆర్డినేషన్ స్పియర్స్ కదా. ఇక్కడ నికిల్ H2O 4 times, ఇక్కడ నికిల్ H2O 4 times. దాన్ని ఒక లైగాండ్ బ్రిడ్జింగ్ చేస్తుంది. దానికి అప్పుడు ఎలా చెప్తామంటే చూడండి, రెండు ఒకటి ఉన్నప్పుడు మనం బిస్ అని ముందు చెప్పుకున్నాం కదా, అది చెప్పే ముందు రెండు ఒకటే కాబట్టి ముందు లైగాండ్ చెప్పండి. మ్యూ హైడ్రాక్సీ, బ్రిడ్జ్ లైగాండ్ చెప్పేస్తున్నాం మనం, రెండు ఒకటే కదా, మ్యూ హైడ్రాక్సీ. ఇప్పుడు బిస్ రెండు సేమ్ కదా సార్. బిస్ టెట్రా ఆక్వా, ఇప్పుడు ఏం చెప్పాలి సార్? సెంట్రల్ మెటల్ ఆటం కదా. సెంట్రల్ మెటల్ ఆటం అనేది పాజిటివ్ స్పీర్లో ఉందా నెగిటివ్ స్పీర్లో ఉందా చెప్పుకుంటే 3Cl- కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్లస్తోనే ఉంటుంది కదా సార్. సో పాజిటివ్ కాబట్టి దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మెటల్. దట్ ఈస్ నికిల్ లాగే ఉంటుంది. నికిల్ దాని యొక్క ఆక్సిజన్ స్టేట్ ఏముంది, తర్వాత క్లోరైడ్, అంతే అయిపోయింది. మళ్ళీ సేమ్ ఇక్కడ కట్టండి. కోఆర్డినేట్ ఆక్సిజన్ నెంబరు కట్టినట్లయితే 4 × 0 ప్లస్ x ప్లస్ హైడ్రాక్సైడ్ -1 ప్లస్ మళ్ళీ నికిల్ నెక్స్ అనుకోండి ప్లస్ మళ్ళీ 4 × 0 ప్లస్ 3Cl- కాబట్టి -3 = 0. therefore 0 plus 2x -1 -3 = 0. 2x = 4, x = 2. సో +2, దీనికి +2 దీనికి +2. ఓకేనండి. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇలాంటి నేమింగ్స్ ఇచ్చినప్పుడు ఇది సరే అబ్జర్వ్ చేయవలసింది. వన్ బ్రిడ్జ్ లైగాండ్ separated with the two separate coordinate spheres. One bridge ligand separates with the two same coordination spheres. అలా రెండు ఇచ్చినప్పుడు ఎలా చెప్తాం? ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ కొట్టుకెళ్ళిపోతాం, యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. ఫస్ట్ నేము, దీని నేమ్ చెప్పేస్తాం, తర్వాత లైగాండ్ నేమ్ చెప్పే ముందు అది బ్రిడ్జింగ్లో ఉంది కాబట్టి మ్యూ అప్లై చేయాలి. ఓకేనా. అక్కడ రెండు సేమ్ కోఆర్డినేషన్ స్పియర్స్ కాబట్టి ముందు బ్రిడ్జ్ లైగాండ్ చెప్పేసి రెండు కామన్ ప్లాటినం ఉన్నప్పుడు చెప్పాం కదా, రెండు ప్లాటినం ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా, రెండు సేమ్ మెటల్స్ ఉన్నప్పుడు. ఇదే విధంగా రెండు సేమ్ కోఆర్డినేషన్ స్పియర్స్ ఉన్నప్పుడు బిస్ ఉపయోగించి దాన్ని కంటిన్యూ చేస్తాం. ఓకేనా. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు డబల్ బ్రిడ్జింగ్ ఉన్న లైగాండ్స్ ఉంటాయి. ఓకేనా. ఆ ఎగ్జాంపుల్ చూద్దామా? ఓకేనా సార్, వెళ్ళిపోదామా? నెక్స్ట్ టూ వెరైటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సార్. ఓకేనండి. 2 వెరైటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎందుకన్నానంటే ముందు చెప్పినవి ఒక బ్రిడ్జ్ లైగాండ్ ఉంది. ఇక్కడ చూసేసరికి రెండు బ్రిడ్జ్ లైగాండ్స్. ఓకేనా. 2 బ్రిడ్జ్ లైగాండ్స్ విత్ 2 డిఫరెంట్ కోఆర్డినేట్ స్పియర్స్ అండ్ 2 బ్రిడ్జ్ లైగాండ్స్ విత్ 2 సేమ్ కోఆర్డినేషన్ స్పియర్స్. అంతేనా? ఒకసారి చూద్దామా? ఇందాకలాగా జస్ట్ లైగాండ్ 1 లైగాండ్ 2 బ్రిడ్జ్డ్ విత్ ద 2 డిఫరెంట్ కోఆర్డినేషన్ స్పియర్స్. అంతేనా ఉంది? అలాగే ఉంది. ఓకేనా. ఇది ఎలా ఉంది సార్? చూడండి సార్,
ligand 1, ligand 2 with two same coordination pairs. ఓకేనండి, ఇలా ఉన్నప్పుడు అలా చెప్తాం. సేమ్ ఇందాటికి దీనికి ఏంటి డిఫరెన్స్? అక్కడేమో ఓన్లీ ఒక బ్రిడ్జ్ లైగాండ్ చెప్పాము, ఇక్కడ 2 బ్రిడ్జ్ లైగాండ్స్ చెప్తాం. సేమ్ మళ్ళీ ఇక్కడ అంతే. ఏం చేస్తాం? నేమ్ ఆఫ్ ఏ, మళ్ళీ మ్యూ L1, మ్యూ L2, నేమ్ ఆఫ్ బి. అంతే, ఏం లేదు, సింపుల్. చూడండి చెప్తాను నేను, అలా ఉంది చూడండి. నేమ్ ఆఫ్ ఎలా చెప్తాం? టెట్రాయిమీన్. ఇంకేముంది? కోబాల్ట్. ఏది చదువుతామో కోబాల్ట్ చదువుతాం. దేని మీద ఉంది? ఇది కోఆర్డినేషన్ స్పియర్ అనేది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? పాజిటివ్లో ఉంది కాబట్టి కోబాల్ట్ విల్ బి కోబాల్ట్. దేర్ఫోర్ దాని ఆక్సిడేషన్ స్టేట్. ఇప్పుడు లైగండ్ చెప్పాలి. మ్యూ, ఈ రెండిట్లో ఏది ముందు చెప్తాం? దాన్ని ఏమంటాం? అమైడో. ఇది హైడ్రాక్సో. సేమ్ మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అమైడో ముందు వస్తుంది కాబట్టి మ్యూ అమైడో, మ్యూ హైడ్రాక్సో. మళ్ళీ సేమ్ నేమ్ ఆఫ్ బి. ఏం చెప్తాం? 2 లైగండ్స్ ఉన్నాయి, క్లోరో ఒకటి, ఎమినో ఒకటి. ఖచ్చితంగా ముందు ఎమినే వస్తుంది, ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. డైఎమీన్, డైక్లోరో. ఇప్పుడు సెంట్రల్ మెటల్ ఆటం. కోబాల్ట్ విల్ బి కోబాల్ట్, దాని ఆక్సిడేషన్ స్టేట్. తర్వాత ఏముంది? సల్ఫేట్. అయిపోయింది. పేరు నేమ్ పెద్ద వస్తుంది కాదు, ఇది మనం చూసుకోవాలి. ఇది చూసుకొని దానికి ఎలా ఇస్తున్నాం ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. ఏం ట్రిక్ లేదు, నేమ్ ఆఫ్ ఏ ముందు మ్యూ బ్రిడ్జింగ్ సింబల్ మ్యూ పెడుతున్నాం అంతే. ఓకేనా? ఇప్పుడు ఆక్సిజన్ స్టేట్ కట్టియండి. నేను అలా వేస్తాను చూడండి. 4 ఇంటూ న్యూట్రల్ ఐకాన్, న్యూట్రల్ ఐకాన్ కాబట్టి 0. దేర్ఫోర్ కోబాల్ట్ ప్లస్ NH2 ఎంత? -1, హైడ్రాక్సీ -1 ప్లస్ కోబాల్ట్ అగైన్ 2 ఇంటూ 0. అంతేనా? 2 మీన్స్ 0 కదా, ప్లస్ 2Cl- అంటే -1 ప్లస్ SO4 -2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి 2 కోబాల్టేనా? ఓకేనా? -1 -2 therefore -2 -2 ఏంది? 4 ఈ రెండు 4 మొత్తం 6 -6 ఈక్వల్ టు 0. therefore కోబాల్ట్ ఈక్వల్ టు 3. ఒక కోబాల్ట్ ఈక్వల్ టు 3, ఒక కోబాల్ట్ ఈక్వల్ టు 3. అంతే, ఏం లేదు. అయిపోయిందా? జస్ట్ కష్టపడే అవసరం లేదు సార్, చిన్న ట్రిక్ అంతే. ఇది అప్లై చేస్తే మనం ఆక్సిజన్ స్టేట్ ఈజీగా కట్టేయచ్చు. ఓకేనండి, క్లియరా? నెక్స్ట్ వెళ్ళిపోదాము. 2 బ్రిడ్జ్ లైగండ్స్ విత్ ద సేమ్ కోఆర్డినేషన్ స్పియర్స్. ఓకేనా? సేమ్ ఇక్కడ అంతే. మనం ముందు చెప్పినట్టే, ముందు 2 సేమే కాబట్టి ముందు లైగండ్స్ చెప్పేస్తాం. ఓకేనా? ఏమవుతుంది? మ్యూ అగైన్ మళ్ళీ నైట్రిటో ఎమైడో. ఏం చెప్తాం ముందు? ఆల్ఫాబెటికల్లో ఎమైడో కదా ముందు వస్తుంది. మ్యూ ఎమైడో, మ్యూ నైట్రిటో ఆర్ నైట్రైటో ఆర్ నైట్రో. ఇప్పుడు కోఆర్డినేట్ స్పియర్స్ 2 సేమే కాబట్టి బిస్ పెడతాం. బిస్ టెట్రా. ఒకటే కదా, 2 సేమే కదా. టెట్రాఎమీన్ ఆర్ ఎమైడో. కోబాల్టేటా, కోబాల్ట్. ఎందుకంటే అగైన్ ఇది కూడా ప్లస్లోనే ఉంటుంది, పాజిటివ్ కోఆర్డినేట్ స్పియర్ కాబట్టి కోబాల్ట్ ఆక్సిజన్ స్టేట్. నెక్స్ట్ నైట్రేట్. అంతే, నైట్రేట్ కదా, యాన్ కదా, నైట్రేట్. ఓకేనా? ఆక్సిజన్ స్టేట్ కట్టేయండి. కోబాల్ట్ ప్లస్ 4 ఇంటూ ఏమీన్ అంటే 0 న్యూట్రల్ ఐగాన్ ప్లస్ ఎమైడో అంటే -1 ప్లస్ నైట్రేట్ అంటే -1 ప్లస్ కోబాల్ట్ ప్లస్ 4 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ -1 ఈక్వల్ టు 0. ఓకేనా? 2 కోబాల్ట్ వస్తుంది, 0 అయిపోద్ది, -1 -1 -2 -4 ఈక్వల్ టు 0. కోబాల్ట్ ఈక్వల్ టు +2. ఓకేనా? 1 + 2 1 + 2. అంతేనా? ఇది సార్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇంతకు మించి యూపీఎస్సీ
కష్టంగా అడిగే ఛాన్స్ లేదు. మ్యాక్స్ మీకు ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క వెరైటీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకొకటి ఉంటుంది, ఏది ఉంటుంది, 2 బ్రిడ్జ్ లైగండ్స్ విత్ బ్రిడ్జ్ లైగండ్స్ ఏముంటాయి, అవేమో డిఫరెంట్ ఉంటాయి. అది చూసేద్దామా, ఇంకెందుకు లేట్ ఎందుకు. లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మ్యాక్స్ మీకు 4 వెరైటీ ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు దాని మీద ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏం మార్చుతాడు, ఇవి మార్చుతాడు, ఇవి మార్చుతాడు, ఇవి నేమింగ్ మీకు లైగండ్స్ నేమ్ తెలిసిపోద్ది. ఓకేనా, ఈ మోనోడెంటేటా, బైడెంటేటా, వాటి ఆక్సిజన్ స్టేట్ అంతా తెలిసిపోతే ఇంకెన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నెంబర్ ఆఫ్ లైగండ్స్, మోనోడెంటేట్, బైడెంటేట్, పాలిడెంటేట్ యొక్క లిస్ట్ ఇచ్చాను. అవి గుర్తుపెట్టుకుంటారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకుండా వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకేనండి, అర్థమవుతుందా. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దామా. ఏంటి లాస్ట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనమాట. 2 సేమ్ బ్రిడ్జ్ లైగండ్స్ విత్ డిఫరెంట్ కోఆర్డినేషన్ స్పియర్స్. ఎలా ఉంది, సేమ్ లైగండ్స్, ఇది ఎల్ ఇది ఎల్ విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ స్పియర్స్. అలానే ఉందా. ఓకేనండి, మనం ఇప్పటి వరకు ఎన్ని డిస్కస్ చేసాం సార్, ఇక్కడ జస్ట్ రాస్తాను. ఏ L1 B, A L1 A. ఓకేనా, అదేవిధంగా A L1 L2 B, A L1 L2 A. ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, A L L B. ఇలా ఈ 5 టైప్ ఆఫ్ వెరైటీస్ తప్ప మరి ఇంకేమి లేవు. ఇంకేమైనా కావాలంటే మీరు కామెంట్స్ బాక్స్లో ఇచ్చినట్లయితే నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, లాస్ట్ వెరైటీ చూద్దామా. ఇది అలా ఉంది సేమ్, మళ్ళీ వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోయే ముందు మనం సేమ్ టైప్ ఆఫ్ లైగండ్స్ ఉన్నాయి కాబట్టి ముందు మ్యూ లైగండ్ నేమ్ చెప్తాను సార్. ఓకేనా, తర్వాత నేమ్ ఆఫ్ ఏ, నేమ్ ఆఫ్ బి, దట్స్ ఇట్, అయిపోయింది అంతే. ముందు మనం అలాగా కోఆర్డినేషన్ స్పియర్స్ 2 ఉన్నప్పుడు ముందు లైగండ్స్ చెప్పాము. అదేవిధంగా రెండు సేమ్ లైగండ్స్ ఉన్నప్పుడు కూడా సేమ్ మ్యూ లైగండ్ చెప్తాం. ఇక్కడ ఏముంది, సేమ్ టైప్ ఆఫ్ లైగండ్ మ్యూ హైడ్రాక్సిడో ఆర్ హైడ్రాక్సో. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తాం ఎక్కడికి, ఏ నుంచి బికి వచ్చేస్తాం. కోఆర్డినేషన్ ఏ, కోఆర్డినేషన్ బి చెప్పేస్తాం. ఓకేనా, అగైన్ ఇది పాజిటివ్ స్పియరే కాబట్టి మెటల్ విల్ బి మెటల్, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ మెటల్. ఓకేనా, ఇప్పుడు ఒక లైగండ్ ఉంది కాబట్టి టెట్రా ఆక్వా ఇది అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా, ఇది సేమ్ కదా. అప్పుడు ఏం చెప్తాం సార్, బిస్ టెట్రా ఆక్వా ఫెర్రేట్ అంటామా, ఐరన్ అంటామా, ఐరనే అంటాం. ఎందుకంటాం ఐరన్, దట్ ఈస్ ద పాజిటివ్ స్పీక్ అంట ఐరన్. ఆక్సిజన్ స్టేట్ సల్ఫేట్. ఓకేనండి, ఆక్సిజన్ నెంబర్ కట్టండి, 4 × 0 న్యూట్రల్ కదా, H2 మాలిక్యూల్ ప్లస్ ఐరన్ ప్లస్ 2 × 2 హైడ్రోక్సిల్ అయన్ -1 ప్లస్ ఐరన్ ప్లస్ 4 × 0 ప్లస్ -2 ఈక్వల్ టు 0. therefore 2Fe ప్లస్ -2 -4 ఈక్వల్ టు 0. అంతే కదా సార్. therefore Fe ఈక్వల్ టు +2. ఒకదానికి +2 కదా, దీనికి +2, దీనికి +2. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ ఏముంటుంది, అదేవిధంగా ALB. అప్పుడు ఏం చెప్పేస్తాం, ఒక్కొక్కటి వేరే, ఇక్కడ బిస్ రాదనమాట. ఓకేనా, అది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఎన్ని అని చెప్పుకోవచ్చు సార్, ఎన్ని సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి, లైగండ్స్ మెటల్స్ మార్చినంత మాత్రాన్ని ఏం మారిపోదు కదా. ఓకేనండి, నేను ఒక్కొక్క మోడల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంట్లో వెరైటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి, ఇది IUPAC నామన్క్లేచర్ విత్ ఇట్స్ ప్రీవియస్ బిట్స్. ఇవన్నీ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినవన్నీ కూడా ప్రీవియస్ బిట్సే సార్. నేను ఇది CS నెట్లో, AP సెట్లో, ఆ సెట్లో వచ్చిందని మెన్షన్ చేయలేదు తప్ప నేను చెప్పినవన్నీ కూడా ప్రీవియస్ బిట్సే. ఓకేనండి, ఇలా ఒక వెరైటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను, దాని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి. చూసారా, ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ, మొత్తం 6 టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు.
దానికి మించి మరి లేవు. ఇంకేమిస్తాడు, అందరికి మించి ఏమిస్తాడు? అవి మార్చుతాడు, ఇవి మార్చుతాడు అంతే. ఇవి మార్చినా మనకు నో ప్రాబ్లం కదా, మనం ఆల్రెడీ దీని మీద చాలా వర్కౌట్ చేసాం. లైగాన్స్ పేర్లు తెలుసు, వాటి యొక్క ఆక్సిజన్ స్టేట్స్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, ఏది మోనోడెంటేటా ఏది బైడెంటేటా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా నేమ్ చెప్పొచ్చు. ఓకేనండి, మనం చూసుకోవాల్సిందల్లా ఈ బిస్ ట్రిస్ వాడడమే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు వాడుతున్నామంటే సేమ్ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ స్పీడ్ ఉన్నప్పుడు రెండింటికి కలిపి ఒకటే చెప్తున్నాం, అప్పుడు బిస్ వాడుతున్నాం. నార్మల్గా చెప్పినప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ బిస్ వాడుతున్నామా లేదా? ఇక్కడ బిస్ కాదు కదా, ఇక్కడ డైమ్యూ కదా, మ్యూ డైహైడ్రాక్సో రెండు చెప్పాలి కదండి. సారీ ఫర్ దట్. మ్యూ డైహైడ్రాక్సీ కదండి, రెండు చెప్పాం కదా. చిన్న కరెక్షన్. ఇక్కడ బిస్ చెప్పినట్లే ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి దానికి బిస్ పెట్టాము. ఇక్కడ మ్యూ బ్రిడ్జ్డ్ డైహైడ్రాక్సీ, రెండు హైడ్రాక్సీలు కదా ఉన్నాయి, సేమ్ అయినప్పటికీ రెండు ఉన్నాయి కాబట్టి మనం డైహైడ్రాక్సీ చెప్పాలి ఖచ్చితంగా. ఓకేనా, ఇది మొత్తం టోటల్ ఎగ్జాంపుల్స్. మీకు ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ దట్. ఓకేనండి, దిస్ ఇస్ రాజు. మీరు చూసింది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలింది. డోంట్ వెరీ, రాజు సీ హియర్, సైనింగ్ ఆఫ్, జై హింద్.